Today is 18th April 26, Saturday. 7 Physical exercise. left side bending. Nice weather. All the birds are chirping. Right bending. This time left leg, left foot. లెఫ్ట్ హ్యాండ్ పైకి ఆకాశం వైపు, తల కూడా రైట్ తిప్పి బ్యాక్ బెండ్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫుట్. ఐ ఎక్సర్సైజ్ కూడా జరిగిపోద్ది దాంతోపాటు డాక్టర్ గారు మంచిగా బ్యాక్ చెప్పారు. బెండింగ్, బ్యాక్ బెండింగ్, బ్యాక్ బెండింగ్. 1 2 3 4 9 10. Maximum effort. Maximum effort. Until your capability. Maximum time. Maximum effort, maximum time. So duration, maximum duration. Start. సెకండ్ ఏంటంటే అంత చేసినప్పుడు, అంత వంగినప్పుడు నొప్పి కంపల్సరీ కనిపిస్తుంది, దాన్ని గమనించాలి. ఈ నొప్పి పెరుగుతూ పోతుంది, దీన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఓహో పెరుగుతుంది, ఇట్లా కొద్దిసేపటికి పెరిగి పెరిగి భరించలేకుండా అవుతుంది. ఇప్పుడు నేను భరించలేకుండా. ఊష్టాసనం తర్వాత This is opposite. Wonderful. తొడల పైన ఛాతి ఆనాలి. ఆనకపోతే ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకురావాలి. ఈ చేతులను ఎఫర్ట్ఫుల్గా పైకి తీసుకెళ్ళాలి. భుజాలలో నొప్పి కనిపించాలి, భరించలేకుండా కావాలి. ఆ తర్వాత రిలాక్స్. శవాసనంలో విశ్రాంతి. మొట్టమొదలు ఇట్లా వెనుకకి మోచేతులు ముందుకు జరుపుతూ తల మీద భారం వేయాలి. ఆ తర్వాత తలను ఉండగలిగినంతసేపు ముందు సపోర్ట్ పెట్టుకొని, ఆ తర్వాత ఇది పట్టుకొని చక్కగా పట్టుకొని గో బ్యాక్. వెళ్ళిపోయాక పైకి ఇదొక వేరియంట్. ఆ తర్వాత స్ట్రైట్గా వచ్చేసి స్ట్రైట్ చేయాలి. ఇప్పుడు బీభత్సంగా తొడలన్నీ లాగేస్తుంటాయి. అంతసేపు ఉండగలుగుతుంది అంతసేపు. తొడలు కొంచెం వీలైన సార్ దగ్గరికి తీసుకురండి. ఇంకా తెప్పేస్తుంది డాక్టర్ గారు. ఇక్కడ ఇట్లా తెప్పలేదు, బట్ దిస్ సైడ్ ఇస్ గివింగ్ ట్రిమెండస్ పెయిన్. తర్వాత మళ్ళీ ఇంకో వేరే నెక్ పెయిన్ వాళ్ళకి ఇది మంచిది. ఇది చాలా కష్టం డాక్టర్ గారు. తర్వాత బయటకు రావడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే సైడ్కి పాజ్ చేయి. ఒకవేళ ఈ తొడలు పిక్కలు నేలకు ఆనకపోతే ఎఫర్ట్ పెట్టి ఎంతవరకు ఈ మోకాళ్ళు నేల దగ్గర తీసుకుపోతాం అంతవరకు తీసుకుపోవాలి. కుడి సైడ్ ఈ కుడి చేతు ఎంత వీలైతే అంత వెనుకకి తీసుకెళ్ళి అరచేతును నేల మీద ఉంచాలి. ఆ తర్వాత
ఎడమ చేతును ఎంత వీలైతే అంత పైకి తీసుకెళ్ళి నేల మీద ఉంచాలి. సీటు వీలైనంత వరకు ఈ భుజాలు తల నడుములో తిప్పుతూ ఇట్స్ రియలీ టోటల్ ట్విస్టింగ్ బాడీ. ఉండగలిగినంతసేపు ఉండి ఉండలేనప్పుడు ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఉత్తాన పాదాసనం. ఇంకా ఇంకా డౌన్ చేయండి డాక్టర్ గారు, ఇంకా కొంచెం డౌన్ చేయండి, ఇంకా ఇంకా డౌన్. పక్కన ఉంచాలి. ఆ తర్వాత తల మెడలో వంచాలి, తలను పైకి లేపాలి, భుజాలు పైకి లేపాలి, నడుములో ఎంత వీలైతే అంత బెండ్ చేయాలి. నాభి కింది భాగము నేలపైన ఉండాలి. నాభి పైభాగం మాత్రమే పైకి లేవాలి. నాభి వెనుక భాగము నడుము, ఈ నడుములో బెండ్ చేయాలి ఎంత వీలైతే. శిశాసనం. సర్పాసనము, సర్పం, లైక్ స్నేక్. స్నేక్ పోజ్. Only front portion is lifted. ఎడమ చేతు శలభాసనం, తేలు, స్కార్పియన్. మోకాలు వంగకుండా రెండు పాదాలు కలిపి పైకి లేపాలి. సూపర్. సయాటికాకి మంచిది కదా డాక్టర్ గారు, ఇది బెస్ట్ ఫర్ సయాటికా. బ్రహ్మాస్త్రం ఫర్ సయాటికా. పెట్టుకోవచ్చు. ఫుల్ బ్రెత్ తీసుకోండి. మ్యాక్సిమం టైం, మ్యాక్సిమం ఎఫర్ట్. నెక్స్ట్ స్ట్రైట్ ఉండాలి. పాజ్. వండర్ఫుల్. ధనురాసనం. లాస్ట్ది శవాసనం. వండర్ఫుల్. ఇది పట్టున్నోళ్ళకి ఈజీ ఎక్సైజ్. రాక్ ద బోట్. ఓకే, పాస్. So this yogasana, physical exercise, yogasanas are over. Next we will go for a second time water intake, 1 liter water and the second bowel movement. Then after 1 hour rest we come for pranayama and meditation. It's amazing methodology.